హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ పద్మావతి. ప్రముఖ విశ్లేషకులు అండ్ సీనియర్ డైరెక్టర్ గీతా కృష్ణ గారు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. సార్, ఈ మధ్య కాలంలో ఎక్కువగా జగన్ జైలుకి వెళ్ళి పిన్నెల్లి రామకృష్ణని కలుస్తున్నారు అండ్ వీరిద్దరి మధ్యన పరస్పర సంబంధాలు ఉంటున్నాయని అంటున్నారు. అసలు వీరిద్దరికి గల సంబంధం ఏంటి సార్? జైలుకిలో ఉన్న రామకృష్ణారెడ్డిని చూడడానికి ఒకప్పుడు జైల్లో బాగా ఎక్స్పీరియన్స్ అయిన జగన్ వెళ్ళి చూడడానికి వెళ్ళాడు. ఇప్పుడు అంతేనా? అవును సార్. ఎందుకు ఈయన ఎప్పుడు నెక్స్ట్ లాగా జైలుకి వెళ్తారంటున్నారు చంద్రబాబు నాయుడు. ఆ జైలుకి వెళ్ళినప్పుడు అందరినీ పక్క పక్క రూమ్లు వేసుకుంటే కలిసి మాట్లాడుకోవచ్చు. ఓకే, జోక్ చేస్తాను. ఓకే, సో అతను చేసింది తప్పే. ఈ ఈవీఎం బాక్స్ని పగలగొట్టడం పెద్ద హీరోలా చేశాడు. అతనికి ఎంత ఇంపార్టెంట్ అయినా సొసైటీలో ఒక జరుగుతున్నప్పుడు అన్యాయమే జరుగుతుంది అనుకో. అక్కడ రిగ్గింగ్ జరుగుతుందో, టీడీపీ తరపున మాట్లాడుతున్నారు. వీళ్ళు చాలా చాలా అన్యాయాలు చేశారు. టీడీపీ వాళ్ళు ముందు బీజేపీ సపోర్ట్ చూసుకుని ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు కదా, అతను కూడా వీళ్ళకి చాలా హెల్ప్ చేశాడని చాలా చాలా చోట్ల తెలిసిపోయింది. ఇన్ని మాల్ ప్రాక్టీస్ చేసే గెలిచారు వీళ్ళు. అసలు డిప్పు లేకుండా పొగ ఎలాగ వస్తుంది? హిందూపురంలోనూ అక్కడెక్కడో ఒక వార్డులోనూ ఎక్కడో ఒకే ఒక ఓటు పడిందట వైఎస్ఆర్సీపీకి, ఒక్క ఓటు. మరి ఇటువంటి అన్ని ఎగ్జాంపుల్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్గా అక్కడ ఏదో జరిగినాయి, చాలా అన్నీ కలిసి పవన్ ప్లస్ ఇతని మీద ఉన్న బ్యాడ్ అన్నీ కలిసి ఓడిపోయారు. ఎంత ఘోరంగా ఓడిపోవడం గల కారణంలో ఏదో హస్తం ఉండి ఉంటుంది. ఆ హస్తం ఉంటే మరి మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ బీజేపీ చేయొచ్చు కదా, ప్రైమ్ మినిస్టర్ అయినా కదా. అన్ని రాష్ట్రాల్లోనూ వీళ్ళు పడకపోవచ్చు, అన్ని రాష్ట్రాల్లో అలా వీడు పడుతుంది. కొన్ని చోట్ల వీళ్ళు చేయగలరు. సో ఎలాగైపోయిందంటే జస్టిస్ సిస్టమ్ని కూడా వాళ్ళు చేతిలో పెట్టేసుకున్నారు ఒక లెవెల్ వరకు. దాని గురించే నిన్న పార్లమెంట్లో రాహుల్ గాంధీ చాలా బాధపడ్డాడు. అందరూ బాధపడతారు ఇక్కడి నుంచి, వాళ్ళకి పవర్ఫుల్ గవర్నమెంట్ లేదు కాబట్టి. తప్పది. అది ఒక నిరంకుశత్వ పాలనని డెమోక్రసీ పేరుతో చేస్తారు. అది జరగకూడదు. ఇక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూడడానికి వెళ్ళినప్పుడు అది ఎవరు పర్మిషన్ ఇవ్వాలి? ఆల్రెడీ చాలా ఎక్కువ ప్రవర్తించేస్తుంది ఈ అమ్మాయి. ఒకప్పుడు బాగానే బిగినింగ్ ఏం చెప్తాం, మినిస్టర్ అన్నాడు మంచి అమ్మాయి బాగానే ఉంటుంది అన్నదాన్ని కింద ఎవడ పెట్టాడు. యంగ్ అని అన్నానట. నాకంటే యంగ్, ఒక 50 అయితే అమ్మాయికి 50 కంటే ఎక్కువే నాకు అయితే, అమ్మాయికి 40-41. ఆ ఉద్దేశంలో నేను యంగ్ అన్నాను. 40 సంవత్సరాలు యంగే, 80 సంవత్సరాలు ఓల్డ్ అని మళ్ళీ చెప్తున్నాను చెత్త నా కొడుకులకి, కామెంట్ చేసి చెత్త వేదవులకి. అండ్ ఆల్సో వాళ్ళు నా కళ్ళజోడు గురించి దీని గురించి మాట్లాడొద్దని కూడా ఎందుకు చెప్తానంటే, ఇది ఎందుకు ఎదవల్లరా నేను చెప్పే కామెంట్ కంటెంట్ చూడండి. నేను ఫస్ట్ 4 గంటలకి గట్టికి ఇస్తాను, ఇంకా ఆడి జీవితంలో కామెంట్ చేయడానికి ఇస్తాను అన్నమాట. సైబర్ నుంచి కూడా వెళ్తుంది వాడు ఇచ్చిన ఈమెయిల్ కరెక్ట్ అయితేనే. సో అది పక్కన పెట్టండి. ఇప్పుడు రామాయణంలో పిడకలు పెట్టలే నా గురించి చెప్పాను. ఎందుకంటే కామెంట్ చేసి ఎదవలకి చదువు ఉండదు, సంజయ్ ఉండదు. ఇక్కడ బీకామ్ బీటెక్ చదివిన వాళ్ళకి ఒక గత ఉండదు. వీళ్ళ ఎడ్యుకేషన్ తెలుగు రాష్ట్రాల్లోనూ ఇండియాలోనే అసలు సిగ్గులేదండి. సో వాళ్ళ కామెంటు, వాళ్ళ వాడు వీడు తన్నితే నాకు అడగలరా. అలా 2-3 సైబర్లో పెట్టి కొట్టాను కూడా. ఓకే, ఎంక్వైరీ చేసుకోండి సైబర్ పోలీస్కి. సో అందరిలాగా వదిలేస్తాను కూడా. నేను పొలిటీషియన్ కాదు కదా వదిలేయడానికి. నేను పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు కాదు బండబూతులు తిడితే పడ్డానికి. మళ్ళీ ఎలక్ట్ అయిన తర్వాత ఇప్పుడు కక్ష తీర్చుకుంటా చూస్తారు అనిత లాంటి వ్యక్తి. అమ్మ అనిత, నీకు ఒక పెద్దవాడిగాను ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ చెప్తున్నాను, ఇంగ్లీష్ బాగా వస్తే ఇంగ్లీష్ మాట్లాడు, లేకపోతే మాట్లాడద్దు, బూతులు మాట్లాడద్దు. ఆల్రెడీ నువ్వు మాట్లాడిన బూతులకి వాడు ఎవడో పెట్టాడు. జగన్ జైలుకి వెళ్తే ఒకప్పుడు సీఎం అయినా కూడా ఏదో పాపం అని చెప్పేసి, ఏదో పాపం పెట్టేటి రూల్ ప్రకారం కానీ ప్రోటోకాల్ కానీ ఇయ్యి. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ వెళ్తున్నాడు, నువ్వు ఇవ్వాలి. నువ్వు ఇవ్వకపోతే కారణం చెప్పాలి. నీకు హోమ్ మినిస్టర్ గురించి ఇంకా సరిగ్గా తెలియదు, వాట్ ఆర్ ద డ్యూటీస్ అని. తర్వాత ఇంగ్లీషు ఆ హ్యూమన్ గ్రౌండ్స్లో అన్నపోయి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ అనాలి. ఏదో మాట్లాడింది అక్కడ తన విచక్షణగా వదిలేసాం. అది ఆల్రెడీ ఎవడో ఏకేశాడు దాని గురించి. అమ్మా ఇది కాదు, ఇలా మాట్లాడి హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్. మిస్ అనిత, యు మస్ట్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్. లేకపోతే హోమ్ మినిస్టర్గా, మా స్టేట్కి హోమ్ మినిస్టర్గా సిగ్గు సేటుగా మేము బాధపడాలి బయట దగ్గర ఎవడెవరని చెప్పేసి. నువ్వు కానీ ఎవరైనా కూడా బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడద్దు. స్వచ్ఛమైన తెలుగులో మాట్లాడు తల్లి. వై ఆర్ యూ టాకింగ్ బ్యాడ్ ఇంగ్లీష్? దానికి ఆల్రెడీ ఆవిడ ఒకటి ఏకేసాడు పైన. తర్వాత ఇతనికి పర్మిషన్ ఇచ్చే దాంట్లో చాలా దయాదారి భిక్షంగా ఇస్తున్నట్టు. దయాదారి భిక్షంగా ఎందుకు ఇస్తావు నువ్వు? హీ వాజ్ ఎ టాల్ లీడర్. నువ్వు ఇప్పుడు కాదు కదా, రేపు ఎప్పుడు కూడా జగన్తో కంపేర్ చేసుకో, జగన్ ఫ్యామిలీతో కూడా కంపేర్ చేసుకోలేవు. ఎందుకు చెప్తున్నానంటే, డోంట్ ఇన్సల్ట్.
ఇలాగ ఇన్సర్ట్లు చేసేయడం వల్లనే అతను ఈ స్టేజ్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రజలు అతను నాకు గంటేశారు. మీరు మళ్ళా చేయం కక్ష రాజకీయాలు చేయని చెప్పేసి నువ్వు పవన్ కళ్యాణ్ చంద్రబాబు అందరూ అదే చేస్తారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు లెవెల్కి ఎందుకు చేయాలంటే ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఏదో చేశాడు. అతను అన్యాయాలు అరికట్టాలంటే పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి చేయాలి. ఎందుకంటే నాకు జీతం వద్దు, బచ్చం వద్దు, ఫర్నిచర్ వద్దు అంటున్నాడు కాబట్టి. నీకు అంత సీన్ లేదు. నీ రికార్డు కూడా తీయమంటే అది రేపు ఉండి మరి రెడ్ టీవీలో అందరూ చెప్పగలరు. నేను చెప్తే 100 మంది చెప్తారు కదా. ప్లస్ వచ్చి జగన్కి ఏదో భిక్షం పెట్టినట్టు అలా చెప్పకూడదు. ఈ వాజ్ అ లీడర్ ఫర్ హౌ మెనీ ఇయర్స్. ఏ మెజారిటీ మీకు ఎక్కడున్నారు మొన్నటి వరకును. అటువంటిది మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు. దెర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఎవ్రీ టైమ్ దెర్ ఈజ్ టుమారో అని చెప్పాను మొన్న. దెర్ ఈజ్ టుమారో, ఎవ్రీ డే ఈజ్ నాట్ అవర్స్, ఎవ్రీ డాగ్ ఈజ్ అ డే. అది గుర్తుపెట్టుకోవాలి. ప్లస్ మంచి ఇంగ్లీష్ మాట్లాడమ్మా, వాళ్ళంతా మాట్లాడడం మానే, తెలుగులో మాట్లాడు. బ్యాడ్ ఇంగ్లీష్ మాట్లాడితే మన ఫ్రెండ్స్తో ఎక్కడ హోమ్ థియేటర్లో చూస్తున్నాం అనుకో ఆ న్యూస్, పడిపడి నవ్వుతున్నాడు ఎవడో, నువ్వు మాట్లాడి ఇంగ్లీష్కి దొల్లేసాడు. సో అది ఆవిడ పర్మిషన్ ఇవ్వాలి. ఈజ్ అన్ అపోజిషన్ లీడర్, ఈజ్ అ ప్రీవియస్ ఎక్స్ సీఎం, ఇవ్వాలి. నేను అతని తరపు నుంచి మాట్లాడలేదు. అదొక సోషల్ ఎటికేట్, సమ్ రూల్స్ ఆర్ దేర్. మీరు మిగతా కేసులు అన్నీ పెట్టి బరాయించి ఉన్నాయి లేని భరించి ప్రైమ్ మినిస్టర్ చేతిలో అయిపోయి డజ్జులతోటి లల్లుచి అయిపోయి పెట్టండి. ఏం చేస్తారు ఇప్పుడు? పవర్ ఉంది కాబట్టి పెట్టవచ్చు. అంతేగాని ఆల్రెడీ ఏదో పెద్ద డియంతలాగా మాట్లాడకూడదు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఈజ్ ఫర్ యువర్ హెల్త్ అండ్ ఆల్సో సిన్స్ యు ఆర్ అవర్ స్టేట్ హోమ్ మినిస్టర్ కాబట్టి ఇట్ ఈస్ కన్సర్న్స్ ఫర్ అస్. ఇట్ కన్సర్న్స్ ఫర్ అస్. మాకు సంబంధించింది కాబట్టి మీరు చెడ్డగా మాట్లాడినా, మీకు బ్యాడ్ నేమ్గా మాట్లాడినా మాకే బ్యాడ్ అది. ఓకే, స్టేట్ ఈజ్ నాట్ యువర్స్, స్టేట్ ఈజ్ ఎవ్రీబడీస్. ఆంధ్ర రాష్ట్రం కానీ ఏ రాష్ట్రం కూడా ప్రజలది. వాట్ ఈజ్ డెమోక్రసీ? ప్రజల కోసం ప్రజల చేత ఎన్నుకోబడింది డెమోక్రసీ, ప్రజాస్వామ్యం. ఫర్ ద పీపుల్ అండ్ బై ద పీపుల్ విచ్ ఇస్ కాల్డ్ డెమోక్రసీ. యూ మస్ట్ నో ఫస్ట్ దట్. అండ్ ఆల్సో యూ షుడ్, నీ వ్యక్తిగతంగా మాట్లాడకూడదు. వ్యక్తిగతంగా నువ్వు ఏదో అతనికి దయాదార భిక్షం పెడుతున్నట్టు నువ్వేది పెట్టేది? వాట్ ఈజ్ ప్రాపర్టీ? డోంట్ డూ దట్. ప్లీజ్ డూ నాట్ డూ దట్. మంచిగా మాట్లాడండి. కొంచెం మంచిగానే మాట్లాడాను ముందు వీడియోలో. మంచిగా చేయాలి. అకార్డింగ్ టు ద ప్రోటోకాల్ రూల్స్ ప్రకారం ఏం చేయాలో అవి డెఫినెట్గా జగన్కి ఇస్తామని చెప్పాలి. అలాగే ఇవ్వం, అలా చేశాడు కాబట్టి హ్యుమానిటేరియన్ అసలు హ్యుమానిటేరియన్ అనేది తప్పు మాట్లాడింది. నిజంగా నువ్వు మంచిగా మాట్లాడి హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ అని మాట్లాడినా కూడా నాట్ అండర్ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్. ఈజ్ అన్ ఎక్స్ సీఎం. సంబడీ ఈజ్ దేర్ ఇన్సైడ్ ద జైల్. చూడడానికి వెళ్ళాడు, వెళ్తాను పర్మిషన్ పెట్టినాడు. దానికి నువ్వు పెద్ద మెహర్బానీ చేసావు అనుకో, ఇట్ ఈస్ బ్యాడ్ నేమ్ ఫర్ యూ. ఇంకా టూ ఎర్లీ. అది 5 సంవత్సరాలు ఉండాలని కోరుకోవాలి. అంతేగాని ఆ జగన్ తీసాడు లాస్ట్ హోమ్ మినిస్టర్ ఒక ఆవిడని ఒక 1 year తర్వాత. అలా కూడా తీసేయడానికి ఎంతో సేపు పట్టదు. నీకోసం బ్యాడ్ నేమ్ కొని తెచ్చిపెట్టుకోవట్టు కదా చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్. వాళ్ళకు కూడా మంచి పేరు రావాలి కాబట్టి నువ్వు మరీ ఎక్కువ ఈ విధంగా ఫీల్ అయిపోయావు అనుకో, నీకే బ్యాడ్ అవుతుంది.